పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర నామమున వారి యొక్క పవిత్ర వాక్య ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకి మన ప్రభు అనుగ్రహించిన సువార్త వాక్యంలోని ధ్యాన వాక్యము యోహాను గారి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. పరిసయ్యుల్లో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను. అతడు ఒక రాత్రి యేసు వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. ఏలైనా దేవుని తోడు లేని ఎడల నీవు చేస్తున్న అద్భుత చూసిన క్రియలను ఎవడనూ చేయలేడు అని పలికెను. యేసు అందుకు అతనితో, మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యంను చూడజాలడని నేను నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని పలికెను. ఇవి ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించిన ధ్యాన వాక్యములు. ఈ వాక్యములను మనం ధ్యానించుకుంటే నికోదేము వేసిన ప్రశ్నకు యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం చాలా స్పష్టంగా ఉన్నది. ఏంటి ఆ స్పష్టమైనటువంటి సమాధానం అంటే, మనుషుడు దేవుని అర్థం చేసుకోవాలంటే తిరిగి జన్మించాలి అని. అనగా తిరిగి జన్మించడం అంటే ఏమిటి? మనిషి మరలా తల్లి గర్భంలో ప్రవేశించి మరలా జన్మించగలడా అని నికోదేము తిరిగి ప్రశ్న వేశారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అయితే యేసుక్రీస్తు ప్రభువు నికోదేముకు యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, తిరిగి జన్మించడం అంటే మనిషి మరలా తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించడం అని కాదు దీని అర్థం ఏమిటంటే, ఈ భూలోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి లేక ప్రతి మనిషి తన యొక్క పరిసర ప్రాంతాల గురించి, తన చుట్టూ ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థను గురించి, తన యొక్క కుటుంబ జీవితం గురించి, సమాజం గురించి మాత్రమే అతను అర్థం చేసుకోగలడు, దాని ప్రకారం జీవించగలడు. కారణం అదే అతను చిన్ననాటి నుండి చూస్తున్నాడు, అందులోనే జీవిస్తున్నాడు కాబట్టి. కానీ యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విధానంగా చూస్తే మనిషికి మరో జన్మ అంటూ ఉన్నది. ఏంటి ఆ జన్మ అంటే, ఆధ్యాత్మిక జన్మ. అనగా ఈ లోకంలో ఉన్నప్పుడే మనిషి ఈ లోకం శాశ్వతం కాదు అని నమ్మి అశాశ్వతమైన ఈ లోకం కన్నా శాశ్వతమైన లోకం కొరకు వెతకాలి అనేది యేసుక్రీస్తు యొక్క సమాధానంలో ఉన్నటువంటి ఆంతర్యం. అయితే ఏంటి ఆ శాశ్వతమైన లోకం? ఆ శాశ్వతమైనటువంటి లోకం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు చూపిస్తున్నటువంటి లోకం, అదే పరలోకం. అనగా దేవుని యొక్క లోకం, అనగా మోక్షరాజ్యం. అయితే ఆ మోక్షరాజ్యాన్ని మనం తెలుసుకోవాలంటే మన కొరకై ఈ భూలోకాన్ని జన్మించి, మన కొరకై ఈ భూలోకంలో మానరూపుడై, మన కొరకై ఎన్నో అద్భుతాలు చేసి, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి, ఈ మానవుణ్ణి తను దేవుడు అని నమ్మించడానికి యేసుక్రీస్తు ప్రభువు చేయనటువంటి అద్భుత కార్యాలు అంటూ ఏమీ లేవు. కాబట్టి ఇంత అద్భుతకార్యుడైనటువంటి దేవుడు ఈ అద్భుత కార్యాల ద్వారా నేను ఈ భూలోకానికి సంబంధించిన వాడను కాను, మీకు చూపబోయే పరలోకానికి సంబంధించిన వాడను. కాబట్టి నేను వచ్చినటువంటి ఆ లోకానికి మీరు నాతో రావాలంటే మీరు నన్ను విశ్వసించాలి. మీరు నన్ను విశ్వసించాలంటే నా యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోవాలి. నా యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మీరు నాలాగా ఆలోచించాలి. ఈ లోక విషయాలపై తక్కువ ప్రాధాన్యత చూపించాలి. అంటే మనిషి దేవుని అర్థం చేసుకోవాలంటే, దేవుని క్రియలను గుర్తించాలంటే, దేవుని అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను మనం గుర్తించాలంటే మనం దేవుని యెడల విశ్వాసాన్ని పెంచుకోవాలి. దేవుని యెడల విశ్వాసాన్ని పెంచుకోవాలంటే దేవుని నమ్మాలి. దేవుని నమ్మాలంటే ఈ లోకముకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనం విడనాడాలి. ఆ విడనాడటమే మన నూతన జన్మ అని యేసుక్రీస్తు ప్రభువు గొప్ప సందేశాన్ని తెలియజేస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సందేశాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం విత్తువాని ఉపమానమును మనం అర్థం చేసుకోవాలి.
విత్తువాని ఉపమానం మత్తయి సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 23వ వచనం వరకు, లూకా సువార్త 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 15వ వచనం వరకు, మార్కు గారి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 20వ వచనం వరకు చెప్పిన విధంగా ఆ విత్తువాని ఉపమానంలో దేవుడు మనకు చెప్పే గొప్ప సందేశం ఏంటంటే, ఒక విత్తనం నూతన మొక్కగా మారాలంటే ఆ విత్తనం తనను తాను త్యాగం చేసుకోవాలి, తను మరణించాలి. ఆ మరణించినప్పుడే ఆ విత్తనం నుంచి నూతన మొక్క వస్తుందనే సత్యాన్ని మనకు తెలియచేశారు. అనగా దాన్ని మనం ఈనాటి సువిశేషానికి ఆపాదించుకున్నట్లయితే, మనం దేవునిలో ఎదగాలన్నా, దేవుని యొక్క అద్భుత కార్యాలను అర్థం చేసుకోవాలన్నా, మోక్షరాజ్యం యొక్క రహస్యాన్ని మనం అర్థం చేసుకోవాలన్నా, ఈ లోకానికి సంబంధించినటువంటి అనగా భౌతిక సంబంధించినటువంటి కోరికలు, ఆలోచనలు, ప్రవర్తన అన్నీ మార్చుకొని వాటికి బదులుగా దేవుని సత్యసువార్త వైపు దృష్టి పెట్టి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దేవుని ఆజ్ఞానుసారంగా మన జీవితాలని మలుచుకుంటమే నూతన జన్మ అనేది యేసుక్రీస్తు యొక్క వాక్యాల యొక్క గూఢార్థం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇదే సత్యాన్ని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే యోహాను గారి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం నుంచి తనను ప్రశ్నించిన నికోదేముతో ఇలా అంటున్నారు. అందుకు యేసు, నీవు ఇశ్రాయేలీయుల బోధకుడవై ఉండి కూడా దీనిని ఎరుగవా? మేము ఎరిగిన దాన్నే చెప్పుచున్నాము, చూసిన దాన్నే సాక్ష్యం ఇచ్చుచున్నాము, కానీ మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పినా మీరు నమ్ముటలేదు, ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పినట్లా ఎట్లు నమ్ముదురు? పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవరునూ పరలోకమునకు ఎక్కిపోలేదు అని యేసుక్రీస్తు ప్రభువు మోక్షరాజ్యం గురించి సవివరంగా తెలియజేస్తున్నారు. అంటే ఏ వ్యక్తి అయితే నూతనముగా జన్మిస్తాడో, అంటే నూతనముగా జన్మించడం అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి రక్షణ భాగ్యాన్ని పొందాలి. యేసుక్రీస్తు మనకు తన యొక్క మరణ పునరుత్థానముల ద్వారా అనుగ్రహించినటువంటి రక్షణను మనం పొందాలి. రక్షణ పొందాలంటే మన జీవితాన్ని మార్చుకోవాలి. మన జీవితం మార్చుకోవాలంటే మన జీవితంలో ఉన్నటువంటి లోటుపాటులు, పాపములు మరియు కోపతాపాలు, దొంగతనము ఒక్కటేంటి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ భూలోకంలో మనిషి ఏ విధంగా అయితే అక్రమ మార్గంలో ఎదగటానికి ఎన్ని మార్గాలు ఎన్నుకుంటాడో అన్ని మార్గాలను మనం వదిలివేయాలి. వాటికి బదులుగా యేసుక్రీస్తు ప్రభు చూపించినటువంటి సత్య మార్గమైన నిస్వార్థము, త్యాగబుద్ధి, అబద్ధములు ఆడకుండా ఉండుట, మోసం చేయకుండా ఉండుట, యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా విశ్వసించుట, 10 ఆజ్ఞలను పాటించుట, తిరుసభ ద్వారా అనుగ్రహించినటువంటి తిరుసభ కట్టడలను అనుసరించుట మొదలగునవి దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలంటే నీవు తప్పనిసరిగా ముందు నీ యొక్క ఈ లోక జీవితాన్ని పూర్తిగా తీసివేసుకోవాలి, అనగా వదిలివేసుకోవాలి, అనగా వాటిని దూరంగా ఉంచాలి, అనగా నీవు మారు మనసు పొందాలి. ఈ మారు మనసు పొందినప్పుడు నువ్వేమి చేయాలి అంటే యేసుక్రీస్తు ప్రభువే యోహాను గారి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం నుంచి ఇలా అంటున్నారు. అప్పుడు యేసు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నాను అని నికోదేముకు తెలియజేస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అనగా ప్రతి వ్యక్తి నూతనముగా జన్మించడం అంటే బాప్తిస్మం పొందాలి, ఆత్మశక్తిని పొందాలి, అనగా పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తిని పొందాలి, రక్షణ పొందాలి. తద్వారా యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని నమ్మాలి. వారు యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి చెప్పిన విధంగా దివ్య ప్రసాదం యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి నిరంతరము వారు పవిత్ర రోమన్ కథోలిక దేవాలయాల్లో అనుగ్రహిస్తున్నటువంటి దివ్య ప్రసాదాలను స్వీకరించాలి. నీ యొక్క భౌతిక దేహం అంతా యేసుక్రీస్తు రూపంలోకి మార్చుకోవాలి. అప్పుడు తప్పనిసరిగా యేసుక్రీస్తు దేవుడు ఈ 5వ వచనంలో చెప్పినట్టుగా ఆత్మ వలన జన్మించనే తప్ప దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడని నీతో నిత్యంగా చెప్పుచున్నాను అన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యములను బట్టి మనం మోక్షరాజ్యంలోనికి ప్రవేశించాలంటే మనం తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలను అనుసరించాలి. అప్పుడే మోక్షరాజ్యంలోనికి మనం ప్రవేశించగలం.
అలాని మనకి ఈ రోజుల్లో చాలామంది మేము బాప్తిస్మం పొందాము, మేము యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాము అని చెప్పుకుంటూ కూడా ఈ లోక జీవితం జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. మరి వారికి యేసుక్రీస్తు దేవుడు చెప్పిన విధంగా తన యొక్క రాజ్యంలో ప్రవేశించే అర్హత ఉందో లేదో వారే ప్రశ్నించుకోవాలి, దేవుణ్ణి వేడుకోవాలి. ఎందువలనంటే నీటి వలన బాప్తిస్మం పొంది ఆత్మ వలన రక్షణ పొందిన వారు మరలా ఈ లోకపు జీవితం జీవించినట్లయితే వారు నూతనముగా జన్మించినట్లే లెక్క గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. ఎందువలంటే యేసుక్రీస్తు ప్రభువు నికోదేముతో చెప్పిన విధముగా యోహాను గారి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం చెప్పినట్లుగా, నేను మీతో భూలోక సంబంధమైన విషయాలు చెప్పినా మీరు నమ్మట్లేదు, ఇక పరలోక సంబంధమైన విషయాలు మీరు ఎలాగా నమ్మెదరు? పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవరును పరలోకమునకు ఎక్కిపోలేదు అను సత్యాన్ని మీరు నమ్మరు. కాబట్టి అందువలనే పేరుకు మాత్రమే నీటి వలన బాప్తిస్మం పొంది ఆత్మ వలన పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తిని పొందినప్పటికి కూడా వీరు ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీదే వారి యొక్క దృష్టి అంతా ఉంది. కాబట్టి వారు పరలోక రాజ్యం నుంచి దిగివచ్చిన యేసుక్రీస్తు యొక్క రక్షణ కార్యాన్ని అర్థం చేసుకోలేరు అని మనం చెప్పవచ్చు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అసలు నూతనంగా జన్మించడం అంటే మనం అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 23వ వచనం నుంచి 31వ వచనం వరకు చదువుకుంటే నూతనంగా జన్మించడం అంటే ఏంటో అర్థమవుతుంది. ఇదిగో ఈ వచనాల్లో ఆది క్రైస్తవులు పవిత్రాత్మ సర్వీస్ని వేడుకుంటూ ఆ రోజుల్లో అనగా యేసుక్రీస్తు ప్రభువు ఉత్థానమైన తర్వాత శిష్యులు మిగిలిన విశ్వాసులంతా భయపడుతూ వారు దేవుని వేడుకుంటున్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే వారు తిరిగి జన్మించడానికి చాలా ఆతృత పడుతున్నారు. కానీ ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు ఆ పని చేయలేకపోతున్నారు. అందువలనే తిరిగి జన్మించడానికి ఎంతో ఆతృతతోటి దేవుణ్ణి ఈ విధంగా వేడుకుంటున్నారు. వారి ప్రార్థన ఏదో మనం చదువుదాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 23వ వచనం నుంచి, విడుదల చేయబడిన వెంటనే పేతురు యోహానులు తమ మిత్రుల వద్దకు వెళ్ళి ప్రధాన అర్చకులు పెద్దలు తమతో చెప్పిన మాటలను వారికి తెలిపిరి. అది విని వారందరూ కలిసి దేవుని ఇట్లు ప్రార్థించిరి, పరలోకమునకు భూలోకమును సముద్రమును దానిలో నుండి సమస్తమును సృష్టించిన ఓ ప్రభు, పవిత్రాత్మూలమున నీ సేవకుడును మా తండ్రియునైన దావీదు ద్వారా నీవు ఇట్లు చెప్పి ఉంటివి. అన్యజనులు ఎలా కోపమున చెలరేగుచుండిరి, పెద్దమైన విషయములను గూర్చి జనులు ఎలా యోచించుచుండ్రి. ప్రభువునకు ఆయన అభిషక్తునకు విరుద్ధముగా భూలోకంలోని రాజులు లేచిరి, అధికారులు ఒక కొమ్మడిగా కూడిరి. నీవు అభిషేకించిన నీ పావన సేవకుడైన యేసుకు విరోధముగా అన్యజనులతోనూ ఇజ్రాయేల్ ప్రజలతోనూ హేరోదుతోనూ పొంతి పిలాతును నిజముగా ఈ నగరమునందు ఏకమైరి. నీవు నీ హస్తముతోనూ సంకల్పముతోనూ ఇదివరకే నిర్ణయించినది చేయుటకై వారు ఇట్లు ఏకమైరి. ఓ ప్రభు, వారు చేసిన ఈ బెదిరింపులను గమనింపుము. నిండు ధైర్యంతో నీ సందేశమును గూర్చి మాట్లాడుటకు నీ సేవకులమైన మమ్ము అనుమతింపుము. స్వస్థపరచుటకై నీ హస్తమును చాపుము. మీ పావన సేవకుడైన యేసు పేరిట అద్భుతములను ఆశ్చర్యకారములను చేయుటకు అనుగ్రహింపుము అని ఆది క్రైస్తవులు ప్రార్థించారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది తిరిగి జన్మించడం అంటే. అనగా వీరు పూర్తిగా దేవుని వైపు మరలి వారు కూడా క్రీస్తు ప్రభు కొరకు జీవించాలని, వారు కూడా క్రీస్తు ప్రభు సాక్షులుగా జీవించాలని, ఆత్మధైర్యం కావాలని పవిత్రాత్మ సర్వీసుని శక్తి కొరకై వేడుకుంటున్నారు. వారు కూడా యేసుక్రీస్తు ప్రభులాగా తండ్రి యెహోవానికి సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నారు. వారు కూడా యేసుక్రీస్తు ప్రభులాగా అద్భుత కార్యాలు చేయాలని కోరుకుంటున్నారు. వారు కూడా యేసుక్రీస్తు ప్రభులాగా తండ్రి దేవునికి సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది తిరిగి జన్మించడం అంటే. దీనికి అంతటి కారణం యేసుక్రీస్తు ప్రభువు వారికి మాదిరి. వారు యేసుక్రీస్తు ప్రభువును నిజమైన దేవుని కుమారుడుగా విశ్వసించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బాటలు నడిచి రక్షణ సువార్తను ప్రకటించడానికి వారు జీవితం మొత్తం త్యాగం చేయడానికి, తండ్రి యెహోవా చిత్తాన్ని నెరవేర్చడానికి, ఏదైనా చేయటానికి వారు నిర్ణయించుకున్నారు. ఇది తిరిగి జన్మించడం అంటే.
గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆ సమయంలో వారు ఇక ఈ లోకానికి సంబంధించింది ఏది కూడా వారు పట్టించుకోలేదు. వారు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటిస్తే వారు మరణిస్తారని తెలుసు, వారికి కష్టాలు వస్తాయని తెలుసు. ఎందువల్లంటే పేతురు గారిని, యోహాను గారిని ధర్మశాస్త్ర బోధకులు బెదిరించారనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి అయినప్పుడు కూడా వారు ఈ లోకాన్ని పట్టించుకోకుండా, అధికారుల యొక్క బెదిరింపులకు లొంగకుండా, యేసుక్రీస్తు ప్రభు ఈనాడు సువిశేషంలో మనకు తెలియజేసినట్లుగా ప్రతి మనిషి తిరిగి జన్మించితేనే తప్ప దైవ కార్యము, దైవ రహస్యాలు వారికి అర్థం కావు. తండ్రి అయిన యెహోవాదేవుడు పరలోకం నుండి పంపిన తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మార్గము వారికి అర్థం కాదు అనే సత్యాన్ని వారు తెలుసుకున్నారు. కాబట్టి కారణం వారు తిరిగి జన్మించారు కాబట్టి, నూతనంగా వారు ఉద్భవించారు కాబట్టి. విత్వాని ఉపమానంలో చెప్పిన విధంగా విత్తనము మరణిస్తేనే తప్ప నూతన మొక్క రాదు అన్నట్లుగా వారు భౌతికంగా మరణించారు, ఆత్మీయంగా జన్మించారు. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించినటువంటి సత్య సువార్త ప్రకారము నికోదేముకు ఇచ్చినటువంటి సమాధానం, మనిషి నూతనంగా జన్మించితేనే తప్ప వారికి రక్షణ భాగ్యం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాల గూఢార్థం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇక మరి మన పరిస్థితి ఏంటి, మన సంగతి ఏంటి?